పోలార్ వోర్టెక్స్ కారణంగా కెనడా మంచు దుప్పటిలా మారిపోయింది. కెనడాలోని పలు ప్రాంతాలు పోలార్ వోర్టెక్స్ కారణంగా గడ్డగట్టుకుపోతున్నాయి. నదులు, సరస్సులు, రోడ్లు పూర్తిగా మంచుమయంగా మారిపోయాయి. వేడి నీళ్లు గాల్లోకి విసిరేసేంతలోగానే మంచుగడ్డలుగా మారిపోవడం కెనడాలో చలిగాలుల తీవ్రతకు అద్దం పడుతోంది. ఇలా బాయిలింగ్ వాటర్ తీసుకొచ్చాను. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల కారణంగా కెనడా ప్రజలు చివురుటాకులా వణికిపోతున్నారు. టెంపరేచర్ -14 నుంచి 15 డిగ్రీస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి తోడు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న శీతల గాలులకు కెనడా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కెనడాలో ఎమర్జెన్సీ వార్నింగ్ ప్రకటించారు. ప్రాణ ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కెనడా నుంచి మరింత సమాచారం TV9 కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. కెనడా టొరంటోలో ఇప్పుడు టెంపరేచర్స్ చాలా తీవ్రమైన నెగిటివ్ టెంపరేచర్లోకి పడిపోయినాయి. ఇప్పుడు టెంపరేచర్ చూసుకుంటే మనకి -14, -15 ఉంది. అది -14, -15 యాక్చువల్ టెంపరేచర్ అయినప్పటికీ వచ్చే గాలుల వల్ల, గాలులు ఎట్లా అంటే 40 km/h to 50 km/h అంతటి స్పీడ్ గాలులు రావడం వల్ల ఈ టెంపరేచర్ మరింత వర్స్ట్గా తయారై -23 degrees సెంటిగ్రేడ్, -24 degrees సెంటిగ్రేడ్గా వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి -22 degrees సెంటిగ్రేడ్ ఉంది. నిన్న రాత్రి అయితే ట్యూస్డే నైట్ అది తీవ్ర స్థాయిలో -35 కూడా పోయింది. సో ఇటువంటి పరిస్థితి ఉన్నందువల్ల ఎన్విరాన్మెంట్ కెనడా అంటే కెనడా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఎమర్జెన్సీ కూడా ఇష్యూ చేయడం జరిగింది. దీనివల్ల లైఫ్ అండ్ ప్రాపర్టీకి కూడా థ్రెట్ ఉండే అవకాశం ఉందని చెప్పి ఒక వార్నింగ్ కూడా ఇష్యూ చేసినారు. సో దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి, బయట ఎవరు తిరగకూడదని చెప్పి ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి ఈ టెంపరేచర్ చాలా తీవ్రంగా ఉండడం వల్ల చాలామంది కూడా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. This is Rajesh from Toronto for TV9.